హాయ్ అండి. రీసెంట్‌గా మేము హౌస్ షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదా! అయితే దానికి కంటిన్యూషన్‌గానే ఈ వీడియోస్ అయితే పెడుతున్నాను. ప్రతిసారి రెంటెడ్ హౌస్‌లో ఉండి అక్కడి నుంచి వేరే హౌస్‌కి షిఫ్ట్ అవ్వాలంటే అంతకు మించిన తలకాయ నొప్పి ఇంకొకటి ఉండదేమో అనిపిస్తుంది. ఒక వారం రోజులైతే మైండ్ అయితే పనిచేయదనమాట. ఏది ఎక్కడ ఎలా సర్దుకోవాలనేది ప్లాన్ చేసుకోవడానికే మనకి పిచ్చెక్కిపోతుంది. హౌస్ షిఫ్టింగ్ కోసం మేమైతే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని మాట్లాడామని చెప్పాను కదా! కాకపోతే వాళ్ళేంటంటే ఏసీ అనేది వాళ్ళకి సంబంధం లేదంట. ఇన్‌స్టాల్ చేయరు, అన్‌ఇన్‌స్టాల్ కూడా చేయరని చెప్పారు. అందుకని మేమైతే ఇప్పుడున్న ఇంట్లో మేము ఏసీ బిగించుకున్నప్పుడు ఎవరితో అయితే మాట్లాడుకున్నామో వాళ్ళనే పిలిచి ఇన్‌స్టాలేషన్‌కి, అన్‌ఇన్‌స్టాలేషన్‌కి అయితే మాట్లాడుకున్నామనమాట. ఏసీ అయితే మేము రీసెంట్‌గా తీసుకున్నదైతే ఏమీ కాదు. మేము హైదరాబాద్‌లో ఉన్నప్పుడే తీసుకున్నాం. ఇది దాదాపుగా ఒక 7½ ఇయర్స్ అలా అవుతుంది. ఇంక ఇక్కడికొచ్చిన తర్వాత ఏంటంటే ఒక 5 ఇయర్స్ వరకు మేము ఏసీ అనేది బిగించుకోలేదు. అది ఇక్కడ క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల మాకు బిగించాల్సిన అవసరం అయితే రాలేదు. కాకపోతే ఏంటంటే బెంగుళూరులో కూడా క్లైమేట్ అనేది చేంజ్ అయిపోయి కొద్దిగా హీట్ అనేది పెరిగిపోవడం వల్ల ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే మేము ఏసీని ఫిట్ చేయించుకున్నాము. మేము హైదరాబాద్ నుంచి బెంగుళూరు వచ్చినప్పుడు ఏ బాక్స్లో అయితే ప్యాక్ చేసి అలా పెట్టారో అదే బాక్స్లో మేము ఏసీని ఉంచేసాం. అయితే నాకు మధ్య మధ్యలో డౌట్ వచ్చేది, ఏసీ అనేది కండిషన్ బాగానే ఉందా లేకపోతే పాడైపోయిందా అని చెప్పి. కాకపోతే కండిషన్ అనేది చాలా బాగుంది. ఎక్కడ రస్ట్ అనేది పట్టకుండా ప్యాకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండడం వల్ల ఏంటంటే కొత్త ఏసీలా అలానే ఉందన్నమాట. ఇప్పుడు కొత్తగా షిఫ్ట్ అవుతున్న ఇంట్లోకి పాలు పొంగించాలి అనే ఒక రోజు ముందే మేము ఏసీ అయితే ఇన్స్టాల్ చేయించేద్దాం అనుకున్నాం. అందుకనే ముందు రోజే మేము వాళ్ళని పిలిచేసి ఇలా అన్ఇన్స్టాల్ చేయించి కొత్త ఇంట్లో అయితే ఇన్స్టాల్ చేయించేసామన్నమాట. వీళ్ళ దగ్గర సర్వీస్ అయితే బాగానే ఉంటుంది. మరీ దారుణంగా మనీ అయితే ఛార్జ్ చేయరు, కానీ రీజనబుల్గానే తీసుకుంటారు. కాకపోతే ఒక్కసారి ఏసీని తీసి పెట్టాలంటే కంపల్సరీ మళ్ళీ గ్యాస్ అది ఎక్కించాలి కాబట్టి దాని ఛార్జెస్ అయితే సెపరేట్గా పడుతూనే ఉంటాయి. పాత ఇంట్లో ఉన్నప్పుడు పైన ఉండేవాళ్ళం కాబట్టి కొంచెం వేడిగా ఉందని ఫిట్ చేయించుకున్నాం. కింద కూడా కొంచెం వేడిగా ఉంటుందేమో అని ఏసీ ఫిట్ చేయించిన తర్వాత 1-2 రోజులకే మాకు అర్థమైంది ఏంటంటే పైన లాగా కింద అస్సలు వేడలేదు. అది కాక ఏంటంటే ఇక్కడ వర్షాలు అప్పుడప్పుడు పడుతూనే ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా క్లైమేట్ అనేది చేంజ్ అయిపోయి కూల్ అయిపోయింది. ఇంకా ఏసీ వేసుకునే అవసరం కూడా రాలేదు. ఫైనల్గా మా ఏసీ అయితే ఫిట్ అయిపోయింది. నేనైతే ఇంటికి రావడానికి కొంచెం ముందుగానే కొన్ని ఐటమ్స్ అయితే ఇంట్లోకి కావాల్సినవి ఆన్లైన్లో పర్చేస్ చేశాను. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను నెక్స్ట్ షార్ట్స్లో అయితే పెడతాను. మీరైతే ఎక్కడ మిస్ చేయకుండా కంటిన్యూ అయిపోండి.